హ్యాండ్ స్టాండ్ స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వీడియోలు పెట్టడం మానేసింది. ఏం జరిగిందంటే హెల్త్ ఇష్యూ వచ్చింది. దానివల్ల ఏం జరిగిందంటే మొత్తం ఎనర్జీ మొత్తం పోయింది. దాంతోపాటు మజిల్స్ మొత్తం లాస్ అయిపోయింది. ఇంకా దాంతోపాటుగానే ఇంకా హ్యాండ్ స్టాండ్ కూడా చేయడం మానేశాను. ఈసారి ప్లాన్స్లో చిన్నగా చేంజ్ చేశాను. హ్యాండ్ స్టాండ్ స్కిల్ అయితే నేర్చుకుంటూ ఉంటాను, కాకపోతే దాంతోపాటు మజిల్స్ని గ్రోత్ చేసుకోవడానికి జిమ్కి వెళ్ళడం మానేసి హోమ్ వర్కౌట్సే ప్లాన్ చేద్దాం అనుకోండి. ఇదివరకు అట్లాగే ఇంటికాడే వర్కౌట్స్ చేసి బాడీని బిల్డ్ చేయాలి. ఇంక మళ్ళీ జిమ్ అవసరం వచ్చిన తర్వాతే జిమ్కి వెళ్తాను. ఎప్పుడు చెప్పేదే, ముందు ఇంటికాడ గ్రో చేయండి, తర్వాత జిమ్కి వెళ్ళండి. స్టార్టింగ్ నుంచి జిమ్కి వెళ్ళడం అవసరం అని నా ఫస్ట్ నుంచి ఫీలింగే. అదే ఫాలో అవుతాను. ఇదివరకైతే కొంచెం అనేది మరి దారుణంగా ఉంది. సో ఈ వీడియోలో వర్కౌట్స్ బేసిక్స్ అయిన పుషప్స్, పులప్స్, స్క్వాట్స్ గురించి మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్స్లో ఫస్ట్ది అందరికీ తెలిసిందే పుషప్స్. వాటితోనే మొదలు పెడదాం. ఇంకా లెట్స్ స్టార్ట్. పుషప్స్ తీసేటప్పుడు 3 రూల్స్. రూల్ నెంబర్ 1, డిక్కి కిందకి పెట్టాలి. ఇలా పైకి పెట్టకూడదు, మరీ కిందకి పెట్టకూడదు, సమానంగా పెట్టాలి. 2, ఎల్బోస్ లోపలికి పెట్టుకోవాలి. ఇలా బయటికి పెట్టకూడదు, మరీ లోపలికి పెట్టేసుకోకూడదు, సమానంగా పెట్టుకోవాలి. ఇలా. నెంబర్ 3, చెస్ట్ బ్యాక్ పెట్టి పుష్ చేసేటప్పుడు ఇలా ఫ్రంట్కి చెస్ట్ని టైట్ చేసుకుంటూ పుష్ చేయాలి. సెకండ్ వర్కౌట్ పులప్స్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. పులప్స్ తీసేటప్పుడు ఫస్ట్ హ్యాంగ్ అవ్వాలి, షోల్డర్ బ్యాక్ చేయాలి, చెస్ట్ నిలబెట్టాలి, పులప్స్ తీయాలి. ఇవే రూల్స్. చెస్ట్ బ్యాక్ అప్, పులప్. ఇంతే. ఫస్ట్ పులప్స్ ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఏదోలా తీసేయండి. హ్యాంగ్ అవ్వండి, ఎగరండి, దిగండి, ఏదో చేయండి. తర్వాత ప్రోగ్రెస్ తీసుకురండి. ప్రాపర్గా వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఇంజురీస్ మాత్రం చేసుకోకండి. ఇంకా లాస్ట్ వర్కౌట్ స్క్వాట్స్. నీస్ టోస్ని దాటకుండా ఫ్రంట్కి స్క్వాట్స్ తీయాలి. అదొక్కటే రూల్. ఇక మొదలు పెడదాం. ఈ నీస్ టోస్ని దాటకుండా ఫ్రంట్కి అలా స్క్వాట్స్ తీయాలి. ఇప్పుడే వర్కౌట్స్ మొదలు పెడదాం అనుకున్న వాళ్ళకి, మార్నింగ్ టైం ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి టైర్డ్ అయిపోయి వర్కౌట్స్ చేయడం కష్టమైపోతుంది అనుకున్న వాళ్ళకి ఈ వర్కౌట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. మార్నింగ్ లేవడం, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవడం, ఒక పుషప్స్, పులప్స్, స్క్వాట్స్. లేదు అలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఓ రోజు పుషప్స్, ఓ రోజు పులప్స్, ఓ రోజు స్క్వాట్స్ పెట్టుకోవడం, బాడీని ట్రైన్ చేసుకోవడం. అంతే. ఎక్కువ టైం పడదు, బాడీ కూడా బాగా స్ట్రైన్ అవుద్ది. ఇది లెవెల్ 1 అనుకుంటే అప్కమింగ్ వీడియోస్లో హోమ్ వర్కౌట్స్ చాలా వస్తాయి. వాటిని మిస్ అవ్వకుండా చూసుకోవాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వెంటనే వచ్చింది. మీకు వర్కౌట్స్తో పాటు కార్డియో కూడా యాడ్ చేద్దాం. క్యాలరీస్ ఈజీగా బర్న్ అవుతాయి. మీరు కొత్తగా స్టార్ట్ చేసి ఉంటే మీ వర్కౌట్స్లో పుషప్స్ ఎన్ని వస్తున్నాయి, స్క్వాట్స్ ఎన్ని వస్తున్నాయి, పులప్స్ ఎన్ని వస్తున్నాయి అన్నదే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.